Hello everyone, welcome back to our channel. I am Pratyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది పార్ట్ 2 అండి. ఆల్రెడీ నేను పార్ట్ 1 చేస్తున్నాను ఈ వీడియోకి. సో మీరు ఇంకా అది చూడకపోతే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అది కూడా చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మేము వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి పొలంలోకి వెళ్ళిపోయాం కదా. సో ఆ మెమరీస్ అన్ని మీతోటి షేర్ చేస్తాను. వితౌట్ ఎనీ డే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడైతే మేము పొలం దగ్గరికి రీచ్ అయిపోయాం అనమాట. సో పొలం దారిలో మధ్యలో వెళ్తుంటే అందరూ వేరుశనగకాయ చెట్లే వేస్తున్నారు. సో ఆ పంటే వేస్తున్నారనమాట. ఇక్కడైతే వీళ్ళు అది కొన్ని రోజులు ఒలిచేసిన తర్వాత అది మళ్ళీ ఎండాక అది ఒలవడం స్టార్ట్ చేస్తారంట. చాలా టైం పడుతుందండి, చాలా టైం ప్రాసెస్. సో ఇక్కడ మొత్తం దానికి ఉండే మట్టి అంతా ఉంటుంది కదా, సో అదంతా ఇదిలు కొట్టి అలా చేస్తారంట. సో వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఇలానే కూర్చొని ఒలుచుకుంటూ ఉన్నారనమాట. అందరూ అలానే కనిపించారు. సో ఇప్పుడు అవి ఉన్నాయి కదా, వాళ్ళు ఒలుస్తారంట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ నాయిస్ ఎక్కువ ఉందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇలా మొత్తం వాళ్ళు అక్కడ కొంచెం సేపు అంటే ఒక గుట్టగా పెట్టుకొని అలా ఒలుస్తారంట. సో చాలా బాగుండింది అండ్ ఫ్రెష్గా ఉండిందండి టేస్ట్ అయితే. అండ్ ముల్బాగల్ అనే ప్లేస్లో కన్నడ మాట్లాడతారు, తెలుగు కూడా మాట్లాడతారండి. వీళ్ళు తెలుగు కూడా బాగా వచ్చు. అంటే అక్కడ మిక్స్డ్ అనమాట, తెలుగు కన్నడ రెండు మాట్లాడతారు. సో బాగా మాట్లాడారు అనమాట. వాళ్ళు ఎవరో మనకు తెలియని కూడా తెలియదు, బట్ పల్లెటూరు అంటే అంతే కదండి. సో అందరు బాగా మాట్లాడేస్తారు. ఇక్కడ మనకు సిటీలో అంటే ఎవరెవరో పాటికి ఎవరో ఉంటారు కదా. సో బట్ అక్కడ అలా కాదనమాట. సో బాగా పలకరించారు అండ్ ఫస్ట్ టైం వెళ్ళినా కూడా బాగా మాట్లాడారు. అండ్ ఇక్కడైతే నాకు కొన్ని ఇస్తున్నారనమాట. సో అలా మనకి ఒలిచిన తర్వాత కొన్ని రోజులు అక్కడ పక్కన పెట్టేసి ఆ తర్వాత అది కొంచెం ఎండిపోతుంది కదా. సో అప్పుడు మనకి తీసుకొని ఒలుచుకోవచ్చంట. సో ఇది వీళ్ళకి ఒలవడానికి ఆ బుట్ట ఉంది కదా అక్కడ, ఆ బుట్ట ఒలవడానికి ఈవినింగ్ దాకా పడుతుందంటండి టైము. సో ఇంకైతే నేను ఇక్కడ తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ పొలం దగ్గరికి స్టార్ట్ అయిపోయాను. సో ఇక్కడంతా చూడండి రాగులు కందులు అవంతా వేస్తున్నారు. సో మొత్తం పొలం అంతా అవే ఉన్నాయి, రాగులు కందులు. అండ్ అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో నేను లేక్లో అక్కడ చూపించాను కదా వాటర్ ఫాల్స్ లాగా. సో ఆ వాటర్ అంతా ఇక్కడంతా వస్తాయి. సో చూడండి ఎంత గ్రీనరీగా ఆ టెంకాయ చెట్లు మనకి థియేటర్స్లో మూవీస్లో చూపిస్తారు కదా, సీన్స్ అలా ఉంటాయి కదా. సో అలానే అనిపించింది నాకైతే అక్కడ. సో ఆ చెట్లు చూడండి, ఆ మబ్బులు ఎంత బాగున్నాయో. సీనరీ అయితే సూపర్గా ఉండింది. అండ్ నేచర్కి ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు ఆ గ్రీనరీ కానీ అంతా. అండ్ ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ పొలంలో ఇంకా కొన్ని వేరుశనగకాయలు అలానే చెట్టుకి అలానే ఉన్నాయండి, ఇంకా పీకలేదు. సో జస్ట్ ఫ్రెష్గా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దామని సో వెళ్ళి ఫ్రెష్గా పీక్కొని తిన్నామన్నమాట. చాలా చాలా స్వీట్గా ఉండింది. అసలు మనకి డిఫరెన్స్ చాలా ఉందండి. సో మనకి బయట దొరికేది అప్పటికప్పుడు పీక్కొని తినేదానికి. అండ్ ఇక్కడైతే వీళ్ళ పొలంలో అనమాట ఇది. సో వీళ్ళు కూడా ఒలవడం స్టార్ట్ చేశారు. అండ్ అది ఒలిచి మనము కింద భూమిలో నుంచి తీసిన తర్వాత ఒక 5 days కానీ అలా అదంతా ఎండిపోవాలంట. సో అప్పుడు తర్వాత వీళ్ళు ఒలవడం స్టార్ట్ చేస్తారు. సో చూడండి, ఒక్కొక్క ప్లేస్ని పెంచుకొని సో అక్కడ కూర్చొని అలా ఆ బుట్ట ఉంది కదా, సో అది ఒలవడానికి సాయంత్రం అలా అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఒలుస్తూ ఉన్నారనమాట. మేము ఇంకా అంతా చూసుకొని వచ్చేసాము. సో ఇంకా అవి కోసుకుంటూ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి. సో మనకు కావాలంటే ఎక్కడికక్కడ పీక్కుంటూ తినేసుకుంటూ అలా తిరుక్కుంటూ ఉందన్నమాట. అండ్ సీనరీ అయితే చాలా బాగుండింది. అంటే మామూలుగా మనకి డ్యాన్స్ కవర్ సాంగ్స్ అలా షూట్ చేస్తుంటారు కదా. సో నాకు అనిపించింది ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా షూట్ చేస్తారేమో అన్నట్లు. సో అంత సినిమాగ్రఫీ లాగా ఉండిందనమాట ఆ సీనరీ అయితే.
ఇక్కడైతే మేము అక్కడ వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు కొన్ని నీళ్ళంతా పారి వస్తాయి కదండి. సో అది చిన్న చెరువు కదా, సో ఇక్కడంతా కూడా వచ్చాయి. అండ్ తను ఒక చెట్టు చూపించింది. సో ఇంక మేము కొన్ని అక్కడ వేరుశనగకాయలు వాళ్ళు వచ్చినారు కదండి, ఇంకా అవి కొన్ని తీసుకొని నేను బెంగళూరుకి తెచ్చుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చి పంపించిందనమాట. అండ్ ఇంక ఇక్కడైతే ఇలా కొంచెం సేపు అలా చూసుకుంటూ తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి కదా, టైం అయిపోతుందని చెప్పి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇందాక చెరువు చూపించాను కదండి, సో అక్కడ ఒక చెట్టు ఉంది, అది చూద్దురు పదండి. అండ్ ముందు వాళ్ళు ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు అదే చెట్టు కింద వాళ్ళు కుక్ చేసుకొని తిన్నారంట. బట్ ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడ ఉందంటే హాఫ్ ఆఫ్ ద చెట్టు అయితే వాటర్లో మునిగిపోయింది. సో అక్కడ కనిపిస్తుంది కదండి, సో అదే అనమాట. సో కింద వాళ్ళు కూర్చొని అక్కడ తిన్నారు. బట్ ఇప్పుడైతే ఆ చెట్టు చూడండి వాటర్ ఎంత వచ్చేసాయో. సో ఆ వర్షం అంత వచ్చిందనమాట, సో అన్ని వాటర్ వచ్చేసాయి. అండ్ ఆ వాటర్ దగ్గర కూర్చొని ఆ వాటర్ సౌండ్ చాలా బాగుండింది. నేచర్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ లుక్ ఎట్ దిస్, మాకేం దొరికిందో. సో మష్రూమ్ అండి, ఒక్కటే ఒకటి దొరికింది. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇలా ఉండాలన్నమాట మష్రూమ్ అనేది, ప్యూర్ మష్రూమ్ ఇలా ఉంటుంది. సో మనకి మామూలుగా మార్కెట్లో లోపలంతా బ్లాక్గా అలా ఉంటుంది కదా, సో ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, లోపలంతా వైట్గా అండ్ చాలా గట్టిగా కూడా ఉంది. సో ఇలా ఉండాలన్నమాట ప్యూర్ అనేది. బట్ మనకు అక్కడ మామూలుగా నాటువి అంటారు కదా, సో హైబ్రిడ్ అంటారు కదా, సో అలాంటివి వస్తాయి. ఇవి నాటు మష్రూమ్స్ అనమాట. సో ఇవి తింటే చాలా మంచిది. సో అండ్ ఆ స్టిక్ కూడా చూడండి, కాడ కూడా ఎంత పెద్దగా ఉందో. అండ్ లోపలంతా కాడ లోపల కూడా వైట్గా ఉంది మొత్తము. సో ఇలాంటివి దొరికితే మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇంకెప్పుడెప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము బ్యాక్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ వాటర్ ఫాల్స్కి ఈ పొలం దగ్గరికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో వెళ్ళే దారిలో ఇక్కడ కొంచెం కొండ అండ్ చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉందండి. సో అక్కడికే వెళ్తున్నాము. ఈ కొండలు ఆ వాటర్ ఫాల్స్ చాలా బాగుండింది అండ్ పీస్ఫుల్గా ఉండింది. అండ్ ఇక్కడే రెండు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి పచ్చి వేరుశనగకాయలు తెచ్చుకొని అక్కడే కాల్చుకొని అలా తింటారంట. సో అది చెప్తుంటాను. సో ఇంకైతే ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. అండ్ చూడండి ఎంత బాగుందో. సో మనకి మామూలుగా వాటర్ ఫాల్స్ ఎలా కనిపిస్తాయి, సో అదే ఫీల్ వచ్చిందనమాట ఆల్మోస్ట్. అండ్ ఇక్కడైతే మేము వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదండి, నేను చూపించాను కదా మీకు, సో అక్కడికి వచ్చేసాము. ఇంక ఇక్కడ కొండలు ఆ గుట్టలు అన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, ట్రెక్కింగ్ లాగా అనిపించింది నాకు. సో చాలా బాగుండింది. అంటే అవంతా రాళ్ళంతా దాటుకుంటూ సో ఇంకా ఫైనల్గా రీచ్ అయ్యేటప్పటికి చాలా బాగుండింది అనమాట. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుండింది. సో అప్పుడు టైం 3:30 అనుకుంటా అండి, 3 or 3:30 అయింది అంతే. సో 1 hour స్పెండ్ చేసాము వాటర్ ఫాల్స్ దగ్గర, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
ఫైనల్గా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయామండి, ఆ కొండలన్నీ దాటుకుంటూ. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో అదే అనమాట. అది ఆ చెరువు అంతా నీళ్ళు దాటుకుంటూ, సో అక్కడ మీకు కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళాలి. సో ఆ నీళ్ళన్నీ పడుతున్నాయి కదా ఇప్పుడు, అక్కడికి మనం వెళ్ళి సో అది ఎలా ఉంటుందో చూసేద్దాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే ఆ వాటర్ అన్నీ పడేది చాలా ఫ్రెష్గా అండ్ కూల్గా ఉన్నాయన్నమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంతకుముందు అసలు ఆ చెరువులో అన్ని నీళ్ళు ఉండేది కాదండి. సో ఈ మధ్య రీసెంట్గా వర్షం పడింది కదా, సో అందుకని అదంతా నిండిపోయి ఇలా మొత్తం కారుతుంది. సో అంతకుముందు అసలు ఇదంతా వర్షం పడకముందు వాటర్ ఎక్కువ ఉండేది కాదంట. సో చూడండి మనమైతే దగ్గరికి వచ్చేసాము, అండ్ ఆ వాటర్ సౌండ్ సో అవంతా మీతో షేర్ చేస్తాను, చూసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేచర్ని. సో ఈ కోలార్ అనే ఊరు మెయిన్ ఫేమస్కి మిల్క్ అండ్ సిల్క్ ఉంటుంది కదండి, సో దానికి ఫేమస్ అనమాట. అండ్ గోల్డ్ మెయిన్ ఫేమస్. సో ఇక్కడైతే ఈవినింగ్ 5 o'clock అయిపోయింది, అండ్ వ్యూ అయితే ఇలా ఉండింది. సో సన్సెట్ అవుతుంది కదా, సో అందుకని వ్యూ చాలా బాగుండింది. చూడండి ఆ చెట్లు షేడ్స్ అంటే షాడో ఆ వాటర్ మీద పడితే ఎంత బాగుందో. అండ్ అక్కడ మౌంటైన్ కూడా సో చాలా బాగుండింది, అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎవరు ఎక్కువ మంది లేరనమాట. సో పొలంలో ఎక్కువ మంది పని చేసుకొని ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కదా ఆ టైంకి. సో ఎక్కువ మంది ఏం లేరు, బట్ చాలామంది ఉన్నారు. అంటే పొలంలో అప్పుడే ఇక్కడ వేరుశనగకాయలు ఒలుస్తున్నాయి కదండి, సో వాళ్ళందరూ రిటర్న్ అయిపోయారనమాట ఆ టైంకి. ఇక్కడైతే మేము రిటర్న్ అయిపోయాం మేము కూడా ఇంటికి. సో ఇంత పీస్ఫుల్గా ఉండింది అండ్ చాలా బాగుంది. వాటర్ అయితే చాలా డీప్గానే ఉన్నాయి, బట్ దగ్గరగా అంటే మనకి కొంచెం మనం ఎంజాయ్ చేసేంత వరకు స్పేస్ ఉందన్నమాట. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ సేఫ్గానే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే టూరిస్ట్ ప్లేస్ కాదండి, సో వాళ్ళ పొలము అండ్ వాళ్ళ విలేజ్ కాబట్టి సో నేను వెళ్ళాను. టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, బట్ బయట వాళ్ళని ఏమీ అలో చేయరు అనుకుంటా ఐ థింక్. బట్ నేనైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేశాను ఈ టూర్లో. సో చాలా బాగుండింది. అంటే ఆ వేరుశనగకాయలని ఒలుచుకొని మన చేతితో మనమే ఒలుచుకొని తినడము, అంటే కింద భూమిలో నుంచి పీకి అలా తినడము, సో చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ కింద బాగా ఎంజాయ్ చేశాము. సో ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే నేచర్ లవర్స్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేచర్ లవర్స్
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.